కేంద్ర ప్రభుత్వాన్ని ఇందులో ఇరికించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఇది పూర్తిగా అసందర్భంగా ఉన్నది. నేను లెటర్ కూడా మీకు పంపిస్తున్నాను. దత్తాత్రేయ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ను ఏ రోజైతే యాకూబ్ మీనన్ను సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారము ఆ యొక్క ఉరి శిక్షను అమలు చేసిన రోజు కొంతమంది విద్యార్థులు ఆ యొక్క ఉరి శిక్ష అమలును వ్యతిరేకిస్తూ యూనివర్సిటీలో ఊరేగింపులు చేశారు. వాళ్ళు ఒక్క యాకూబ్ మీనన్ను ఉరి తీస్తే వేల మంది యాకూబ్ మీనన్లు ఈ దేశంలో పుడతారు అని చెప్పి నినాదాలు చేశారు. ఇదే సంఘటనను ఫేస్బుక్లో కొంతమంది విద్యార్థులు పెడితే అక్కడ ఉండేటువంటి మరొక విద్యార్థి ఇది తప్పు, యాకూబ్ మీనన్ దేశద్రోహుడు, దేశంలో అనేక మంది ప్రాణాలు తీశాడు, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు తీవ్రవాదాన్ని మనము ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. తీవ్రవాదుల రక్తపాతంలో అన్ని కులాల వాళ్ళు చనిపోతారు, అన్ని మతాల వాళ్ళు చనిపోతారు. కాబట్టి మనం ఈ రకంగా మన దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా మీరు ఫేస్బుక్లో పెట్టడం తప్పు. ఇది అన్యాయం. అంటే ఆ రోజు దానికి పెట్టినటువంటి సుశీల్ అనేటువంటి విద్యార్థిని విపరీతంగా కొట్టడం జరిగింది. ఆయన అనేక రోజుల పాటు హాస్పిటల్లో ఉన్నాడు. దీనిపైన హాస్పిటల్ నుంచి వచ్చేంత వరకు కూడా ఏ రకమైనటువంటి చర్యలు యూనివర్సిటీ కూడా తీసుకోలేదు. సుశీల్ తల్లి గారు రాష్ట్ర హైకోర్టుకు వెళ్ళి నా కొడుకును యూనివర్సిటీలో కొట్టారు, అకారణంగా కొట్టారు, ఫేస్బుక్లో యాకూబ్ మీనన్కు అనుకూలంగా వచ్చినటువంటి ఫేస్బుక్ను ఖండం చేస్తూ అతను ఒక ఫేస్బుక్లో వ్యాఖ్య చేశాడు కాబట్టి అతన్ని కొట్టారని చెప్పి హైకోర్టుకి వెళ్ళింది ఆమె. హైకోర్టు యూనివర్సిటీని అడిగింది దీని మీద ఏమి యాక్షన్ తీసుకున్నారో, సుశీల్ కుమార్ పెట్టుకున్నటువంటి పిటిషన్ మీద మీరు ఏం యాక్షన్ తీసుకున్నారో తెలియజేయాలని చెప్పి హైకోర్టు యూనివర్సిటీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వాళ్ళు ఒక యూనివర్సిటీ క్రమశిక్షణ కమిటీ అనేటువంటి ఉంటుంది. అది టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, ఎవరు కూడా అక్కడ ఏదైనా ఈ రకమైనటువంటి సంఘటనలు, అది వ్యక్తిగతమైన సంఘటన కావచ్చు, యూనివర్సిటీ నామ్స్కి వ్యతిరేకంగా, యూనివర్సిటీ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఎవరు స్టాఫ్ కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏదైనా పొరపాటు చేస్తే యూనివర్సిటీ అథారిటీ ఆ కమిటీకి రిఫర్ చేస్తుంది. ఆ కమిటీ పర్మనెంట్ కమిటీ, దీనికోసం కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ కాదు, అది పర్మనెంట్ కమిటీ. ఆ కమిటీకి సుశీల్ కుమార్ను కొట్టినటువంటి కేసు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు యూనివర్సిటీ ఆ కమిటీకి రిఫర్ చేసింది. సుశీల్ కుమార్ హాస్పిటల్ నుంచి వచ్చేంత వరకు కూడా ఏ రకమైనటువంటి చర్య తీసుకోలేదు. అర్ధరాత్రి 1 o'clock అతన్ని తీసుకెళ్లి విపరీతంగా కొట్టారు. అతని మీద యాక్షన్ తీసుకోలేదు. చివరకు హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత 2 మెంబర్స్ కమిటీ వేసి 2 మెంబర్స్ కమిటీ తోటి, డిసిప్లిన్ కమిటీ తోటి అతన్ని, ఆ విద్యార్థులను, అందుకు కారణమైనటువంటి విద్యార్థులను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు విశ్వవిద్యాలయం నుంచి వాళ్ళని సస్పెండ్ చేశారు. కానీ ఒక్క విషయం మీకు మనవి చేస్తా ఉన్నాను, ఇందులో ఆగస్టు 3rd నైట్ అర్ధరాత్రి 1 o'clock సుశీల్ మీద దాడి జరిగింది. అంటే 4th మార్నింగ్ అతను హాస్పిటలైజ్ అయ్యాడు. 15th నాడు డిశ్చార్జ్ అయ్యాడు అబ్బాయి హాస్పిటల్ నుంచి.
అన్ని రోజులు హాస్పిటల్ ఉన్నాడు, వెన్నుపూస దెబ్బతిన్నది. మరి చనిపోతాడా బతుకుతాడా అనేటువంటి నేపథ్యంలో అతను తిరిగి బయటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత కంప్లైంట్ చేశాడు. ఆగస్టు 31కు అతను వచ్చి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆధారంగా 31 నాడు విద్యార్థులను సస్పెండ్ చేశారు. అది మాకు సంబంధం లేదు. లోపల 17th సెప్టెంబర్ దత్తాత్రేయ గారు ఉత్తరం రాశారు ఢిల్లీకి. 17th సెప్టెంబర్ అది ఎవరికి రాశారు? యూనివర్సిటీకి రాయాలా. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దత్తాత్రేయ దగ్గరికి వెళ్ళారు, హైకోర్టు దగ్గరికి వెళ్ళారు, అనేక హెచ్ఆర్డి దగ్గరికి వెళ్ళారు, అనేక మందిని కలిసి మమ్మల్ని కొట్టారు, మేము దేశానికి సంబంధించినటువంటి సమస్య రేజ్ చేస్తే మమ్మల్ని కొట్టారు, కాబట్టి మాకు న్యాయం జరగడం లేదు అని చెప్పి విద్యార్థులు అందరినీ తిరుగుతూ దత్తాత్రేయ గారి దగ్గర కూడా వచ్చి ఒక పిటిషన్ ఇచ్చారు. దత్తాత్రేయ గారు ఆ పిటిషన్ను కేంద్ర హెచ్ఆర్డి మంత్రికి ఆ యొక్క లెటర్ను పంపించారంతే. ఇది నా దగ్గర నా కాన్స్టిట్యున్సీ, నేను హైదరాబాద్లో ఉంటాను, ఇక్కడ యూనివర్సిటీలో ఇట్లా సంఘటన జరిగింది, విద్యార్థుల మీద దాడి జరిగినట్టు విద్యార్థులు చెప్పారు, దీని మీద ఆలోచన చేయండి అని చెప్పి. ఎందుకంటే ఏదైనా ఒక కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఒక సంస్థలో అడ్మినిస్ట్రేషన్ విషయంలో ల్యాబ్స్ ఉన్నాయంటే ఉత్తరం రాశారు ఆయన, విద్యార్థులను సస్పెండ్ చేయమని నేను చెప్పాల. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి యూనివర్సిటీకి వచ్చినటువంటి దత్తాత్రేయ పంపినటువంటి లెటరు 27th డిసెంబర్ 2015కి వచ్చింది. ఆయన ఉత్తరం రాసింది 17th ఆగస్టు. కానీ దత్తాత్రేయ రాసినటువంటి ఉత్తరం యూనివర్సిటీకి ఎప్పుడు వచ్చింది? 27th డిసెంబర్కి వచ్చింది. సుమారు 5 నెలల తర్వాత ఉత్తరం వచ్చింది. కానీ విద్యార్థులను ఎప్పుడు సస్పెండ్ చేశారు? 31 ఆగస్టుకు సస్పెండ్ చేశారు. దత్తాత్రేయ గారు ఉత్తరం రాకముందే, స్మృతి ఇరానీ ఆ ఉత్తరాన్ని యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేయకముందే యూనివర్సిటీ ఇంటర్నల్గా డిసిప్లిన్ కమిటీ ఆ విద్యార్థులను సస్పెండ్ చేయాలని రికమెండ్ చేశారు. అది ఇంటర్నల్ విషయం, మాకు సంబంధం లేదు, దత్తాత్రేయ సంబంధం లేదు, స్మృతి ఇరానీకి సంబంధం లేదు, వాళ్ళు సస్పెండ్ చేశారు. ఇది రికార్డు ఉన్నది. ఇది హెచ్ఆర్డి మినిస్ట్రీలో రికార్డు ఉంటుంది, యూనివర్సిటీలో రికార్డు ఉంటుంది, అందరి దగ్గర రికార్డు ఉంటుంది. దీనికి దత్తాత్రేయ గారికి ముడిపెట్టడము, ఈ ఉత్తరం కారణంగా విద్యార్థులు సస్పెండ్ అయ్యారని చెప్పడము, ఇది పూర్తిగా అవాస్తవము, ఇది తప్పు. దత్తాత్రేయ గారికి ఉత్తరానికి సస్పెండ్కి ఏ రకమైనటువంటి సంబంధం లేదు. స్మృతి ఇరానీకి ఇచ్చినటువంటి లెటరు, దత్తాత్రేయ లెటరు యూనివర్సిటీకి ఫార్వర్డ్ చేయడానికి ముందే వీళ్ళు సస్పెండ్ కావడం జరిగింది. కాబట్టి ఈరోజు యూనివర్సిటీస్ అటానమస్ బాడీ, కేంద్ర ప్రభుత్వం చెప్పినా చేయాలని లేదు. యూనివర్సిటీ పూర్తిగా సర్వసత్తాక అధికారాలు ఉన్నటువంటి బాడీ. యూనివర్సిటీలో పోలీసులు కూడా ఇంటర్ కావడానికి వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా ఇంటర్ కావడానికి వెళ్ళలేదు. అటువంటి అటానమస్ బాడీ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొత్త కాదు. యూనివర్సిటీలో అనేక మంది సస్పెండ్ అవుతారు. 2000 నుంచి ఇప్పటి వరకు 35 మందిని సస్పెండ్ చేశారు విద్యార్థులు, 35 మందిని. అది కేంద్ర ప్రభుత్వం చెప్తేనో చేసిందని నేను అనుకోను. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే చెప్పి ఆ విద్యార్థులందరినీ సస్పెండ్ చేయించిందని కూడా నేను కూడా అనుకోను. అది అటానమస్ బాడీ, అక్కడ ఉన్నటువంటి కొన్ని నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారం చర్యలు తీసుకుంటారు. అది మాకేం సంబంధం లేదు. ఈరోజు రాజకీయంగా రాహుల్ గాంధీ గారు వస్తున్నారు. ఈరోజు చాలా ఆశ్చర్యం. ఈరోజు ఆత్మహత్య అనేటువంటిది దురదృష్టకరము, సభ్య సమాజం ఖండించాల్సిందే. అందులో పేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులు ఈ రకంగా ఆత్మహత్య చేసుకోవడము ఎవరికైనా కన్సర్న్ ఉంటుంది. బీజేపీ కూడా కన్సర్న్ ఫీల్ అవుతుంది. ఇదే వరంగల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రాజా ఇంట్లో 2 పసిపిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. 2 పసిపిల్లలతో కలిపి తల్లి కూడా ఆత్మహత్య చేసుకున్నది. రాహుల్ గాంధీ ఆ రోజు ఎందుకు రాలా? నేను అనేది అంటే ఇది రాజకీయ దృక్పథం చేయకూడదు, ఇది రాజకీయం చేయకూడదు. ఇది పూర్తిగా ఇంటర్నల్ విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అంతరంగిక సమస్య. ఇది రాజకీయాలతో సంబంధం లేదు, దత్తాత్రేయకి సంబంధం లేదు, స్మృతి ఇరానీకి సంబంధం లేదు, బీజేపీకి సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. దీన్ని రాజకీయం చేయడము మంచిది కాదు. ఎందుకంటే నాకు ఏదైనా
10 mg సోడియం ఇచ్చేసి నేను తాగేస్తా గాని ఈ సోషల్ బైకాట్ అని రాసిండు. ఎన్నాడు 16th డిసెంబర్ నాడు రాసిండు. అయినా వైస్ ఛాన్సలర్ ఎందుకు పట్టించుకోలేదండి? అదే ఇటువంటి వాళ్ళు రాస్తారు కొడుకుని చస్తారా అంటే నీకు మనిషి విలువ లేదా? నువ్వు వైస్ ఛాన్సలర్ కాదా?